ఎన్నో రోజుల నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నామండి. కానీ ప్రెగ్నెన్సీ నిలవట్లేదు. ఇది మీ ఒక్క స్టోరీ మాత్రమే కాదండి. మన కంట్రీలో ఎంతో మంది స్టోరీ కూడా. దాదాపుగా 10-15% కపుల్స్‌లో పిల్లలు కలగడానికి ఇబ్బంది మనం గమనిస్తున్నాం. దీన్నే ఇన్‌ఫర్టిలిటీ అంటారు. మనం ఈరోజు ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. అసలు ఇన్‌ఫర్టిలిటీ అంటే ఏంటి? కనీసం సంవత్సరం పాటుగా రెగ్యులర్ అన్‌ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత కూడా పిల్లలు కాకపోవడాన్ని ఇన్‌ఫర్టిలిటీ అంటాము. కొంతమంది ఫ్యామిలీస్ వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి 6 నెలలయిందండి పిల్లకి పెళ్ళయ్యి, అయినా ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదనో, తన తోటి వాళ్ళందరికీ పిల్లలవుతున్నారు, తనకి కావట్లేదనో చెప్తుంటారు. ప్రెగ్నెన్సీ అనేది ఏమీ కాంపిటీషన్ కాదండి. అండ్ కనీసం సంవత్సరం పాటు భార్యాభర్తలు కలిసి ఉండకుండా దాన్ని మనం ఇన్‌ఫర్టిలిటీ అని లేబులే చేయలేము. ఒకవేళ వైఫ్ ఏజ్ కనీసం 35 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే ఒక 6 మంత్స్ తర్వాత ఎవాల్యుయేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం. దీంతో పాటు కొంతమంది కపుల్స్‌లో పెళ్ళై 2-3 ఇయర్స్ అయినా భార్యాభర్త వేరే సిటీస్‌లో ఉండడం గానీ, ఒకరు మార్నింగ్ అండ్ ఒకరు నైట్ షిఫ్ట్‌లో ఉండడం గానీ, ఇలాంటి రీజన్స్ వల్ల రెగ్యులర్‌గా కలవకపోవడం, లేదా ఏదైనా బర్త్ కంట్రోల్ మెజర్స్ వాడడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకుంటూ ఓన్లీ కొన్ని నెలలుగా మాత్రమే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళని కూడా మనం ఇన్‌ఫర్టైల్ అనలేము. సో, ఒకవేళ ఏమైనా ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి అనిపించినా, ఎస్పెషల్లీ కొంతమందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండడం గానీ, ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండడం గానీ, ఎస్పెషల్లీ పీసీఓడీ ఆర్ ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్స్ ఉండడము, ఇలాంటి వాళ్ళలో మనం త్వరగా ఎవాల్యుయేషన్ స్టార్ట్ చేసుకుంటాం. ఈ రోజుకి కూడా కొంతమంది ఫ్యామిలీస్‌లో తల్లిదండ్రులు గానీ, అత్తమామలు గానీ ఓన్లీ వైఫ్‌ని తీసుకొచ్చి అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావట్లేదండి అని చెప్తుంటారు. అది చాలా బాధగా అనిపిస్తుందండి. ఎందుకంటే కనీసం 40-50% మందిలో హస్బెండ్ ఫ్యాక్టర్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది నిలుపుతుంది. కాబట్టి ఇద్దరు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ కూడా టెస్ట్‌లు చేసిన తర్వాతనే మనం ఏమైనా ట్రీట్మెంట్ అవసరం పడితే స్టార్ట్ చేస్తాం. అసలు ఎలాంటి ఎవాల్యుయేషన్ చేస్తాము? ఏమైనా ప్రికాషన్స్ ద్వారా త్వరగా పిల్లలయ్యే ఛాన్సెస్ ఉంటాయా అనేది మనం నెక్స్ట్ వీడియోస్‌లో డిస్కస్ చేద్దాం. హోప్ ఇట్ హెల్ప్స్. థాంక్ యూ.